హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అనూస్ వ్లాగ్స్. ఈరోజు నేను మా రాజస్థాన్ ట్రిప్లోని ఇంకొక ప్రదేశం గురించి మీకు చూపించబోతున్నానండి ఈ వీడియోలో. ఇది బడాబాగ్, దీన్నే బారాబాగ్ అని కూడా అంటారు. ఇది జైసల్మేర్కి ఉత్తరాన 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక తోట సముదాయం అనమాట. ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుందండి. ఫోటోగ్రఫీకి దానికి చాలా బాగుంటుంది. అలాగే హిందీ సినిమాలు షూటింగులు కూడా చాలా తీశారంటే ఇక్కడ. ఆ విండ్ మిల్స్ అవి కూడా చూసారా ఎంత బాగున్నాయో. చాలా అద్భుతంగా ఉందండి ఈ ప్రదేశం మాత్రం. అయితే ఇవి ఏంటంటే ఇక్కడ ఈ కొండకు ఎదురుగుండా ఒక పెద్ద మామిడి తోట ఉండేదంటండి. దాని ఎదురుగుండా అనమాట, మామిడి తోటకు ఎదురుగుండా ఈ రాయల్ ఛత్రి సమూహం ఉందన్నమాట. ఇవన్నీ కూడా సమాధులు అన్నమాట. జైసల్మేర్ రాష్ట్ర స్థాపకుడైన మహారావల్ జైసల్ సింగ్ వంశస్థుడు జైత్ సింగ్ 2 16వ శతాబ్దంలో ఇక్కడ ఒక నీటి ట్యాంకును రూపొందించడం కోసం ఒక డ్యామ్ కట్టాడంటండి. దీంతో ఆ ప్రాంతం అంతా కూడా, ఎడారి ప్రాంతం అంతా కూడా పచ్చగా మారిందంటండి. అతని తదనంతరం అంటే జైత్ సింగ్ చనిపోయిన తర్వాత అతని కుమారుడు లుంకరన్ ఇక్కడ ఈ సరస్సు పక్కన ఒక అందమైన తోట, అలాగే సరస్సుకి అభిముఖంగానే ఈ కొండ మీద స్మారక ఛత్రి సమాధిని నిర్మించాడంట. ఆ తర్వాత కూడా ఈ లుంకరన్ అలాగే ఇంకా ఇతర రాజుల కోసం, అలాగే రాజవంశస్థుల కోసం అనేక సమాధులు నిర్మించారనమాట. అవేనమాట అండి ఈ ఛత్రీలన్నీ కూడా. మరి మహారావల్ జవహర్ సింగ్ కోసం ఉద్దేశించిన చివరి ఛత్రి 20వ శతాబ్దం నాటిదటండి. అది మాత్రం అసంపూర్తిగా ఉండిపోయింది. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంకా నిర్మించలేదన్నమాట. ఈ బడాబాగ్ ఒక చిన్న కొండపైన ఉందండి. ఈ స్మారక ఛత్రి సమాధులన్నీ కూడా ఇసుకరాయి బ్లాకులతో చెక్కబడ్డాయి. అయితే ఏంటంటే పాలక రాజులు, వారి రాణులు, వారి రాకుమారులు మరియు ఇతర రాజకుటుంబ సభ్యుల కోసం కనీసం 4 వేర్వేరు పరిమాణాల్లో నిర్మించబడ్డాయన్నమాట ఈ ఛత్రీలు. ప్రతి సమాధిలో మరణించిన రాజు గురించి శాసనాలు, అలాగే గుర్రం పైన ఉన్న ఒక వ్యక్తి యొక్క చిత్రంతో కూడిన పాలరాతి స్లాబ్ ఉంటుందన్నమాట. ఇక్కడ అన్నిటికన్నా అద్భుతమైన దృశ్యం ఏంటంటే సన్సెట్ అనమాట అండి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ సినిమా షూటింగ్లు అవి కూడా ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంటాయంట. మేము వెళ్ళినప్పుడు కూడా చాలా ఫోటోగ్రఫీకి అయితే చాలా బాగుంటుందండి. మీరు కనుక రాజస్థాన్ ట్రిప్ వెళ్తే తప్పకుండా ఈ ప్లేస్ని మిస్ కాకుండా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.